గ్లాస్ మంచి పట్టరా అక్కయ్య అదే చేతిలో పెట్టి తీసుకొస్తే ఏం మాట్లాడుతున్నారా మీరు? ఇక్కడ ఉందా బాట్లు ఏంటిది పట్టపగలి గొడవ ఏంటి? నువ్వు ఎవరితో మాట్లాడతావు తెలుసా? ఎవరితో? దేవుడు. దేవుడు అంటే టాక్సీ డ్రైవర్ అయితే 3 రోజుల క్రితం దేవుడు అయ్యాడు. 3 రోజుల క్రితం దేవుడు అవడం అంటే ఏదో పెద్ద మనిషి అన్నట్టు ఆయన పవర్ నీకు తెలీదు. నడి రోడ్డు మీద ఒకటి కొట్టి కిడ్నాప్ చేస్తే ఎవడే మాట్లాడి తెలుసా? కిడ్నాప్ చేయడానికి రౌడీ అయితే సరిపోతుంది, దేవుడు ఎందుకంటే? ఆగండి. ఇప్పుడు నీకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నేను దేవుడు అని తెలుసు. అయ్యో ఆడికి తెలుసు పసిపెట్టా. నేను చెప్తాను కదా. మిరియం బంగారం, నీకు ఇప్పుడు చాలా సింపుల్ విషయం చెప్తాను అనమాట. అది వినగానే డింగ్ మన జ్ఞానబలి పెరిగిపోద్ది నీకు. ఆ తర్వాత నిన్నెవడ ఇదేంటి చెయ్యి కొడుతున్నాడు, కొంచెం చూసి చెప్పండి. అర్థమైంది. ఐ అండర్స్టూడ్. అభయ హస్తం. నేనెవరు? దేవుడు. ఇందాక చెప్పలే నేను? ఎవరి కాదు తెలుసుకోవాల్సిందే. అంతే, ఆడు చెప్తే నాకేమర్థం అవుతుందండి. మీరు చెప్పారు కాబట్టి అర్థమైంది. కంఫర్టబుల్ కింద కూర్చోనానా? కూర్చోనానా? అలాగే. ఇప్పుడు మనం కొన్ని విషయాలు బట్టలు ఇప్పేసి మాట్లాడుకున్నాం. ఇందులో మా ఆవిడని ఇన్వాల్వ్ చేయకండి. ఏమే నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వు వెళ్ళవే, లోపలికి వెళ్ళు. నువ్వు బాగా ఓపెన్ అయిపోవాలి నాన్న మిరియం. లోపల ఏం పెట్టుకోకూడదు, ఫ్రీ అయిపోవాలి. సుబ్బు నాన్న జీకే గడి కలిసి ఏం చేస్తున్నారు? ఏం చేస్తారు సార్, గొప్పోళ్ళు బిజినెస్ చేస్తారు. వాళ్ళ నాన్న దుర్గాప్రసాద్ గారు దేవుడు. ఆడు పెద్ద బోగ్గాడు సార్. ఆడు చేసే ఏదో పనులని కప్పిపుచ్చడానికి అలాంటి లాయర్ ఒకడు. సుబ్బుకి జీకే గడి కొడుక్కి పెళ్ళంట కదా? ఎక్కడో పెళ్లిలో కలుసుకున్నట్టున్నారు సార్. లవ్ ఎట్ ఫస్ట్. ఆడికి పెళ్ళండి సార్, పెద్ద జఫాగాడు. రోజుకో దాంతో తిరుగుతాడు. ఇదేమన్నా తక్కువదనుకున్నారు సార్. రాజస్థాన్ లో కుర్రోడ్తో లేచిపోయి 3 రోజులు తిరిగి వచ్చింది. ముసుకుని తీసుకురావాల్సి వచ్చింది. ఓపెన్ గా మాట్లాడినా కొడతారండి సార్. తిరిగి నాతోనే మరి. ఓహో, చెయ్యి అక్కడే ఉంది, చెంప పగిలిపోతుంది. ఎలా? వాళ్ళందరూ బాగున్నారా అనేసి అనుకుంటున్నాను. ఇప్పటిదాకా మీరు ఈ 2 మూవీస్ కామెడీ సీన్స్ చూసారు కదా. మీకు ఏ కామెడీ, ఎవరి కామెడీ నచ్చింది, ఏ మూవీ నచ్చిందో కమెంట్ రూపంలో తెలియజేయగలరు. బట్ ఈ 2 మూవీలు కూడా తీసిన డైరెక్టర్ ఒకరే అనమాట, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. సో ఎవరికి వాళ్ళు నటించారు ఈ మూవీలో, మహేష్ బాబు గారు కానీ అండ్ అల్లు అర్జున్ గారు. సో మహేష్ బాబు గారు కలేజా మూవీ 2010లో రిలీజ్ అయింది. బట్ ఈ మూవీ థియేట్రికల్ హిట్ అయితే కాలేదు. ఎందుకు కాలేదంటే ఈ మూవీలో త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు గారిని దేవుడు అని కన్వే చేయడానికి చాలా కష్టపడ్డారు. దేవుడు అని కన్వే చేయడానికి కాదు, లైక్ ప్రతి మనిషిలోనూ దేవుడు ఉంటాడు అనేది అన్ని కన్వే చేయడానికి ప్రయత్నించారనమాట. ప్రయత్నం విఫలమైంది. కాకపోతే టీవీలలో వేస్తే ఈ మూవీని జనాలందరూ కూడా పగలబడి చూసేవాళ్ళనమాట. అనుష్క అండ్ మహేష్ బాబు గారి కామెడీ అయితే సూపర్ అంటే సూపర్. అదేవిధంగా అలా వైకుంఠపురంలో మూవీ వచ్చి 2020లో రిలీజ్ అయింది, సంక్రాంతి బరిలో వచ్చింది. బట్ ఈ మూవీ అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందనమాట. ఈ మూవీలో కూడా అల్లు అర్జున్ గారి కామెడీ కానీ అండ్ అతని డ్యాన్స్ కానీ సూపర్ అంటే సూపర్. మేడం సార్ మేడం అంతే అనే డైలాగ్ కానీ అండ్ కానీ కళ్ళను పట్టకు వదలనందే నా కళ్ళు ఆ సాంగ్ కానీ, రాములో సాంగ్ కానీ, అతని డ్యాన్స్ కానీ సూపర్ అంటే సూపర్. 2 మూవీలు తీసిన వాళ్ళు ఒకరు. ఈ 2 మూవీస్లో ఉన్నటువంటి కామెడీ సీన్స్ మీ అందరికీ నచ్చే ఉంటుంది. సో దేనికి దానికి ఒక డైరెక్టరే అయినా అతని థాట్ ప్రాసెస్ పరంగా 2010లో ఎలా ఉంది, 2020లో ఎలా ఉందనేది మనకి తెలిసింది. అలాగే కలేజా మూవీలో మహేష్ బాబు గారి, అనుష్క గారి కామెడీ టైమింగ్స్ అంటే సూపర్. అదేవిధంగా అల్లు అర్జున్ గారి కామెడీ టైమింగ్ కానీ, డ్యాన్స్ కానీ, మేడం సార్ మేడం అంతే డైలాగ్ మాత్రం సూపర్ అంటే సూపర్. ఆ కత్తి పెట్టుకొని కోడ్ని ఎత్తుకొని వస్తూ ఆ డాన్స్తో పాటు ఆ మ్యూజిక్, మాస్ మ్యూజిక్ వచ్చింది కదా అలా వైకుంఠపురంలో, నాకైతే చాలా అదృష్టం అనిపించింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.